పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఆయన బర్త్డే ఓ స్పెషల్. ఆ మాటకొస్తే పవన్ కు కూడా ఓ ప్రత్యేకమైనదే. ఎందుకంటే పాలిటిక్స్ లో గ్రాండ్ సక్సెస్ సాధించిన పవన్ జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు. పవన్ బర్త్డే గిఫ్ట్ గా ఆయన బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ ముందు నిలిచింది. రాజకీయాలకే ఇక జీవితం అంకితం అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పుడు అభిమానులు ఢీలా పడిపోయారు. తనను ఆరాధించే అభిమానుల కోసం అన్నట్టు మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు పవన్. మెచ్చారు జనం, ఇచ్చారు విజయం. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు కథానాయకునిగానూ సాగుతున్నారు. 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన 8 స్థానాలకు పోటీ చేసింది. ఒక్కటి గెలవలేకపోయింది. కానీ 6 నెలల తరువాత 2024 మేలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో 21 స్థానాల్లో పోటీ చేసి అన్నీ కైవసం చేసుకుంది. దాంతో ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ ఆనందం అంబరమంటింది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ తీరును చూసి మరింతగా పొంగిపోతున్నారు ఫ్యాన్స్. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చివరగా కనిపించిన చిత్రం బ్రో. ఇందులో మేనలుడు సాయి ధరమ్తో కలిసి నటించారు పవన్. ఈ మామ అల్లులను చూసి అభిమానులు ఆనందించారు. బ్రో పెద్దగా అలరించకపోయినా పవన్ ఫ్యాన్స్ మాత్రం అంతగా పట్టించుకోలేదు. తమ హీరోని తెరపై చూశాం, అదే చాలన్న సంతృప్తితో సాగారు. తెలంగాణలో తమ జనసేన పరాజయం పాలైన ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ స్థాయిలో గెలిపించేందుకు పవన్ ఫ్యాన్స్ నడుం బిగించారు. తాము అన్నా అని అభిమానంగా పిలుచుకునే పవన్ను డిప్యూటీ సీఎంగా నిలిపారు. ఒకప్పుడు తన అన్న చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీకి యువనేతగా సాగారు పవన్. ఆ తరువాత జరిగిన పరిణామాలకు స్పందించిన పవన్ కళ్యాణ్ 2014 రాష్ట్ర విభజన సమయంలో జనసేన పార్టీ నెలకొల్పారు. ఆ సమయంలో పోటీ చేయకపోయినా బీజేపీ, టీడీపీ పొత్తుకు మద్దతు పలికారు. పవన్ జైకొట్టిన పార్టీలే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టాయి. ఈసారి కూడా ఆ 2 పార్టీలతోనే కూటమి కట్టారు. తాను 21 ఎమ్మెల్యే స్థానాలనే ఎంచుకున్నారు. 2 ఎంపీ సీట్స్తోనే సరిపుచ్చుకున్నారు. అయితేనేం అన్నిటా విజయం సాధించారు. టీడీపీ, బీజేపీతో కలిసి అధికారం పంచుకుంటున్నారు. మొత్తానికి రాజకీయాల్లోనూ అభిమానులకు ఆనందం పంచారు పవర్ స్టార్. ఒకప్పుడు ప్రశ్నించే గళంగా సాగిన పవన్ ఇప్పుడు ప్రజాసేవ చేసే స్థానంలో నిలిచారు. పవన్ పాలిటిక్స్లో నేడు అద్భుతమైన విజయాన్ని మూటకట్టుకున్నారు. అయితే 2019లో పవన్ పోటీకి సై అన్న సమయంలో ఆయన నటించిన అజ్ఞాతవాసి అభిమానులకు నిరాశ కలిగించింది. అయినా తమ హీరో మళ్లీ ఓ బంపర్ హిట్తో జనం ముందుకు వస్తాడని ఫ్యాన్స్ భావించారు. కానీ రాజకీయాల్లోనే పూర్తి స్థాయిలో సాగుతా అన్నారు పవన్. అక్కడే ఫ్యాన్స్ గింగిరాలు తిరిగిపోయారు. మళ్లీ తెరపై కనిపించాలని పట్టుపట్టారు. పవన్ కళ్యాణ్ నటునిగానే కాదు, గాయకునిగా, దర్శకునిగానూ ప్రయోగాలు చేశారు. ఫలితం ఎలా ఉన్నా అభిమానులు మాత్రం ఆనందించారు. అందుకే తనను ఎంతగానో అభిమానించే వారి కోసం మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు పవన్. వకీల్ సాబ్గా మెప్పించారు. తాను నటించే చిత్రాల్లోనూ సామాన్యుల పక్షం నిలిచే పాత్రలనే ఎంచుకున్నారు. ఆ పాత్రలతో మరింతగా జనానికి దగ్గరయ్యారు పవన్. గతంలో రాజకీయాల్లోనూ విజయాలు సాధించిన స్టార్స్ బాటలోనే పవన్ కూడా పయనించారు. జనానికి అండగా నిలిచే నాయకుని పాత్రలతో రూపొందిన కథల్లో నటించారు. జనానికి మరింత చేరువయ్యారు. పవన్ కళ్యాణ్తో తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారు. అందువల్లే అనూహ్య విజయాన్ని పవన్కు అందించారు. మొన్న వకీల్ సాబ్, నిన్న భీమ్లా నాయక్, రేపు హరిహర వీరమల్లు, రాబోయే ఓజీ. ఈ కథలన్నిటా జనం కోసమే తానన్న రీతిలో పవన్ పాత్రలు రూపొందడం విశేషం. తమ ఫేవరెట్ హీరో సాగుతున్న తీరుతో పులకించిన ఫ్యాన్స్ పవన్ బర్త్డేని మరింత స్పెషల్గా జరుపుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ దిశగా సాగుతూ సంబరాలు చేసుకుంటున్నారు. వారి కోసం ఈసారి పవన్ పుట్టినరోజు కానుగ్గా సూపర్ డూపర్ హిట్ గబ్బర్ సింగ్ వస్తోంది. ఇక పవన్ ఫ్యాన్స్ ఆనందానికి ఆకాశమే హద్దని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ ఘన విజయం సాధించడంతో ఫ్యాన్స్ ఈసారి ఆయన బర్త్డేను మరింత స్పెషల్గా జరుపుకుంటున్నారు. వాడవాడలా తమకు చేతనైన సేవా కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు ఉత్సాహంగా, ఉల్లాసంగా, జల్సాగా సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు ఎందుకంత ఆరాధన? ఈ ప్రశ్నకు సమాధానం పలు విధాలా వినిపించవచ్చు. కానీ ఫ్యాన్స్ మాత్రం మొదటి నుంచి పవన్ తనను అలరిస్తూనే ఉన్నారని అంటున్నారు. అవును, ఆరంభంతోనే పవన్ ఆకట్టుకున్న తీరు ఎవరూ మర్చిపోగలరు.
ఆరంభంలో అన్న మెగాస్టార్ చాటు తమ్మునిగా కనిపించారు కళ్యాణ్. కానీ ఒక్కో చిత్రంతో తనను తాను మలుచుకుంటూ జనం మదిని గెలిచారు, పవర్ స్టార్గా నిలిచారు పవన్ కళ్యాణ్. అప్పటి నుంచి అభిమాన గణాలను పోగేసుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నారు పవన్. తొలి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, రెండో సినిమా గోకులంలో సీత్తోనే పవన్ వైవిధ్యం చూపించారు. మూడో చిత్రం సుస్వాగతంలో యువతకు ప్రతినిధిగా కనిపించి మెప్పించారు. ఆ సినిమాతో ఎంతోమంది భగ్న ప్రేమికులు పవన్ ఫ్యాన్స్గా మారిపోయారని అన్నారు సినీ జనం. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 4వ చిత్రం తొలి ప్రేమ ఆయనను టాప్ స్టార్స్లో ఒకరిగా నిలిపింది. 200వ దినోత్సవం జరుపుకుని అప్పటి ప్రేమ కథా చిత్రాల్లో ఓ ఒరవడి నెలకొల్పింది. ఈ సినిమా విజయం పవన్కు మరింతమంది ఫ్యాన్స్ను పోగేసింది. తొలి ప్రేమ సక్సెస్ చూసి తెలుగు సినీ జనం అబ్బురపడ్డారు. ఈ సినిమాతో కరుణాకరన్ను దర్శకునిగా నిలిపారు పవన్. తరువాత తన తమ్ముడు సినిమాతో అరుణ్ ప్రసాద్ను దర్శకుని చేశారు. అప్పుడు యువతను పవన్ స్టైల్ విశేషంగా ఆకర్షించింది. కొత్తదనానికి పీట వేయడమే కాదు, కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ సాగారు పవన్. ఆయన బద్రీ సినిమాతోనే పూరీ జగన్నాథ్ దర్శకునిగా జనం ముందు నిలిచారు, వారి మదిని గెలిచారు. బద్రిలో పవన్ నటన యువతను కిర్రెక్కించింది. తన 4వ చిత్రం నుంచి వరుసగా కొత్త దర్శకులను పరిచయం చేస్తూ వచ్చారు పవన్. 7వ సినిమా ఖుషీతో ఎస్జే సూర్యను తెలుగు జనానికి పరిచయం చేశారు. అప్పటిదాకా పవన్ కళ్యాణ్ సినిమాలు సాధించిన విజయాలు ఒక ఎత్తు, ఖుషీ అందుకున్న ఘన విజయం మరో ఎత్తుగా నిలిచింది. దాంతో పవన్ వెంట యూత్ ఉరకలు వేస్తూ సాగింది. 1955 నాటి మిస్సమ్మలోని ఆడువారి మాటలకు అర్థాలే వేరులే పాటను ఖుషీలో రీమిక్స్ చేయడం, ఆ పాటలో పవన్ తనదైన తీరును అభినయించడం అభిమానులను మరింతగా మురిపించింది. వరుసగా 4 చిత్రాలతో తెరకు దర్శకులను పరిచయం చేసిన పవన్ కళ్యాణ్ తరువాత తానే మెగాఫోన్ పట్టారు. తన 8వ చిత్రం జానీతో తానే డైరెక్టర్ అయ్యారు పవన్. కానీ జానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయినా అభిమానులు మాత్రం పవన్కు జై కొట్టారు. జానీ సినిమా కోసం ఎన్టీఆర్ చిట్టి చెల్లెల్లోని మెలోడీని రీమిక్స్ చేసి తాను మ్యూజిక్ లవర్నని చాటుకున్నారు పవన్. వరుసగా 7 చిత్రాలతో తనను అలరించిన పవన్ కళ్యాణ్ను ఫ్యాన్స్ గుండెల్లో గుడి కట్టి ఆరాధించారు. పవన్ జయాపజయాలను వారు పట్టించుకోలేదు. పవన్ సైతం వారిని మెప్పించే ప్రయత్నం మానుకోలేదు. పవన్ కోసం ఫ్యాన్స్, వారి కోసం పవన్ అన్నట్లుగా సాగారు. ఇప్పటిదాకా ఇదే తీరున పవన్, ఆయన ఫ్యాన్స్ జర్నీ సాగుతోంది. పవన్ నటునిగానే కాదు, ఆయన వ్యక్తిత్వము విలక్షణమైందే. దేశాన్ని గౌరవించే యువతకు ప్రతీకగా నిలిచే పాత్రలతో పరవశింపజేశారు. జనం కోసమే తానంటూ సాగే పాత్రలతోనూ ఆకట్టుకున్నారు. అదే పవన్పై ప్రేక్షకులకు అభిమానం పెరిగేలా చేసిందని చెప్పవచ్చు. పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం ఖుషీ. పవన్ హీరోగా రూపొందిన 7వ చిత్రమిది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ పవర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ను రెట్టింపు చేసింది. అన్నకు తగ్గ తమ్ముడనిపించింది. అందులోనూ అభిమానులను అలరించే అంశాలకు ప్రాధాన్యమిస్తూ సాగారు పవన్. అందువల్లే ఖుషీని పవన్ ఫ్యాన్స్ పదే పదే చూస్తూ పరవశించిపోయారు. చిత్రమేమిటో కానీ 7 వరుస విజయాలు చూసిన పవన్ కళ్యాణ్కు ఆ తరువాత పరాజయాలు పలుకురిస్తూ వచ్చాయి. ప్రతిసారి అభిమానులు మాత్రం తమ హీరో ఏదో ఒక రోజున మళ్లీ మురిపిస్తాడనే ఆశించారు. ఖుషీ తరువాత మళ్లీ జల్సాతోనే పవన్కు ఆ స్థాయి సక్సెస్ లభించింది. తనను చిత్రసీమకు పరిచయం చేసిన అల్లు అరవింద్కు ఓ బంపర్ హిట్ ఇస్తానని జల్సా విడుదలకు ముందే ప్రకటించారు పవన్. అదే తీరున జల్సా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. కానీ అల్లు అరవింద్ అంటే ఇప్పటికీ ఎంతో గౌరవిస్తారు పవన్ కళ్యాణ్. జల్సా తరువాత మళ్లీ పరాజయాలు పలకరించాయి. ఆ సమయంలో గబ్బర్ సింగ్ పవన్కు మరో బ్లాక్ బస్టర్ను అందించింది. అయితే మునుపటిలా పవన్కు వరుస విజయాలు పలకరించలేదు. కానీ అభిమాన గణాలు మాత్రం పవర్ స్టార్ నామస్మరణ చేస్తూ సాగారు. అత్తారింటికి దారేది ఘన విజయంతో మళ్లీ అభిమానులకు పూనకాలు తెప్పించారు పవన్ కళ్యాణ్. ఫెయిల్యూర్స్ అన్నవి ప్రతి మనిషికి సర్వసాధారణం. అందులో స్టార్స్ మినహాయింపేమీ కాదు. పవన్ కూడా మినహాయింపు కాలేకపోయారు. కానీ వైవిధ్యాన్ని మాత్రం పవన్ వీడలేదు. అదే ఆయన స్పెషాలిటీ అని చెప్పవచ్చు. తనకు నచ్చిన వైవిధ్యమైన పాత్రలను అంగీకరించి అలరించే ప్రయత్నం చేశారు పవన్. అభిమానుల కోసం మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ నిజాయితీని జనం మెచ్చారు. ఆయనపై ప్రత్యర్థి వర్గాలు ఎన్ని పుకార్లు లేవదీసినా ప్రజలు పట్టించుకోలేదు.
2024 మేలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసిన 21 స్థానాలు గెలిపించి 100% ఫలితం చూపించారు జనం. ఈ గెలుపు ఓ బాధ్యతని భావించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా నిలిచారు. ఆయన పూర్తి చేయవలసిన హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఉన్నాయి. వాటిని పవన్ ఎప్పుడు పూర్తి చేసినా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు అభిమానులు. వారి అండదండలతో రాజకీయాల్లోనూ పవన్ తనదైన బాణీ పలికిస్తారని ఆశించవచ్చు. నాది ప్రశ్నించే గళం అంటూ సాగిన పవన్ కళ్యాణ్ నేడు ప్రజల కోసమే నేను అంటున్నారు. అందుకే అభిమానులు జేజేలు పలుకుతున్నారు. వారి అండ తోడుండగా పవన్ మరిన్ని విజయాలు సాధిస్తూ మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.